మెంటల్ స్టెబిలిటీ అనేది ప్రతి మనిషికి ఉండాలండి. మెంటల్ స్ట్రాంగ్నెస్ ఉంటే ఎలాగైనా బతికేచ్చు, ఎన్ని శ్రమలు గుండానే బతికేచ్చు, ఎన్ని కష్టాలు గుండానే బతికేచ్చు, ఉన్నా లేకపోయినా బతికేచ్చు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాయి. మెంటల్గా వీక్గా ఉన్నవాడు ఎన్నున్నా సరే బలహీనుడే. ఎంత వైభోగం ఉన్నా సరే ఏమీ లేనట్టుగా నిరుత్సాహంతో, బెంగలతో, కృంగుదలతోనే బతుకుతాడు. కానీ మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నవాడు తినడానికి అన్నం లేకపోయినా ఆనందంగా బతకాలి. మెంటల్ స్ట్రాంగ్నెస్ కావాలి, మెంటల్ స్టెబిలిటీ కావాలి. ఆ స్టెబిలిటీ చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఎదిగిన కారణాన్ని బట్టి వచ్చేసిందని కూడా అనుకోవలేదు. దేవుడు దూరంగానే బతికాడే, గొర్రెలతో బతికాడే, కానీ చిన్నప్పటి నుంచి అంత స్ట్రాంగ్ ఉండి కూడా ఆ ధైర్యం కావాలి. ఆ ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఒకప్పుడు పిరికొన్నానండి. అమ్మగారిని అడగండి, మా చెల్లెల్ని అడగండి, చాలాసార్లు పంచుకున్నాను నేను. కానీ ఆ ధైర్యాన్ని ఇచ్చింది దేవుడు. ఒంటరిగానే ఏం భయం ఉండదు.